Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is faint not, faint not. The text is from Psalms 27 verse 14. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నింబరంగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. Faint not. When tribulations come, testings come into our lives. And సందర్భంలో when tribulation, testing come into our lives, the Bible assures us, faint not. ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉంటున్నాడు. సమస్యలు పోకూడదు. నేను భారం భరించలేను, ఈ వ్యాధిని సహించలేను. I cannot bear up any longer. I am fainting under this providence. ఈ స్థితిగతిలో నేను సమస్యలు పోతున్నాను. ఏం చేయాలి? What shall I do? God tells them not to faint, but what can one do when he is fainting? ఇదిగో సమస్యలు పోతున్నాము, ధైర్యం చిన్నప్పుడు ఒకరు ఏం చేయగలరు? What to do when you are about to faint physically and you cannot do anything? భౌతికంగా సమస్యలు పోయినప్పుడు ఏమి చేయాలి? అచేతన స్థితిలోనే ఉన్నప్పుడు ఏం చేయాలి? You can cease from your own doings. పని చేయట, నువ్వు బయటపడటానికి ప్రయత్నం చేయకూడదు. ఫెయిన్నెస్ ఎప్పుడైతే కొనసాగుతున్న సమస్య ఉన్నప్పుడు ఈ ఫాలో అప్ ది షోల్డర్ ఆఫ్ సమ్వన్, సమ్ స్ట్రాంగ్ వన్, స్ట్రాంగ్ లవ్డ్ వన్. అంగిపోయినప్పుడు, బాధలో సమస్యలు పోతున్నప్పుడు ఒక బలమైన ప్రేమిస్తున్న అతని భుజం మీదను ఒరిగిపోవడానికి ఆశిస్తాం మనం. కానీ బాధ తగ్గిపోదు. When we are tempted to faint under afflictions, God's message to us is not be strong and have good courage. ఇక సమస్యలు పోతున్నప్పుడు దేవుని యొక్క సందేశము, God's message is not be strong and have good courage. ధైర్యం తెచ్చుకో అనే విషయం కాదు. He knows our strength. He knows our weakness. He knows our courage. Everything fled away. But it is that sweet word, be still and know that I am. గత దినం మనం ధ్యానం చేశాం. ఇశ్రాయేలు సంగీతావసరం ఉన్నప్పుడు ప్రభువారు సెలవిచ్చిన మాట, be still, be still and know that I am God. I am. నేనే దేవుడు అని తెలుసుకున్నాను. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ మై కంట్రోల్. హడ్సన్ టైలర్ చెంద వినే ఉంటారు మీరు. పెయింటింగ్ అని చెప్పిన మాట, ఐఎమ్ సో వీక్ ఐ కెనాట్ రైట్, ఐ కెనాట్ రీడ్ మై బైబుల్, కెనాట్ ప్రే, బట్ ఐ కెన్ లై స్టిల్ in my God's arms like a little child and trust. నేను హడ్సన్ టైలర్ చెప్పిన మాట, చాలా బలహీనంగా ఉన్నాను, ఏది రాయలేను, ప్రార్థించలేకపోతున్నాను. But one thing I can do, I can only lie still in God's arms like a little child and trust. ఒక చిన్న పిల్ల వాళ్ళని ఆయన యొక్క రొమ్మున ఒదిగిపోయి నేను ఎంతో నెమ్మది పొందుకుంటాను. కాబట్టి కష్టాలు ఉన్నప్పుడు దేవుని మీద ఒరిగిపోయి ఎంతో నెమ్మది పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన శక్తిని దయచునుగాక. ఆమేన్. స్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మా తండ్రి. పెయింటే పడిపోకుండా మా ప్రభువా, మీ భుజముల మీద మీ రొమ్మును ఆనుకొని తండ్రి
ఎంతో నెమ్మది పొందే కృప దయచి వాక్య బిడ్డను దర్శించి వారి కష్టమల మీ మీద ఆనుకొని ఎంతో ప్రభా నెమ్మది పొందే కృప దయచి ఎస్ఐనా ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును కాక. ఆమేన్.